ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామంలో దారుణం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా 8వ తరగతి మైనర్ అమ్మాయిపై అదే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు ఇంట్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో సాగర్ ఇంటికి వెళ్లి అడిగే ప్రయత్నించేరుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమ్మాయిని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఈ ఘటనకు నిరసనగా బూరుగుడ గ్రామస్తులు, విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిందితునికి కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. శిక్ష పడాలి. ఇవాళ ఆయన చేసిందని ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తే మేము ఆడవాళ్ళం అందరం ఎలా బయటికి వెళ్ళాలంటే నాన్నవారు భయపడుతున్నారు. మేము ఎట్లా వెళ్ళాలి? ఆడవాళ్ళని చురుకగా చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకోలేరు. ఆయనకు శిక్ష పడకపోతే మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఆడవాళ్ళని చురుకగా చూస్తారు. ఈసారి శిక్ష పడకపోతే శివాంగి మయాన్ని జరుగుతాం ఒక్కొక్క కొడుకుని. పోలీసులు కూడా ఏం చేస్తున్నారు? స్టేట్మెంట్ అది అంటారు కానీ ఒక్కడు కూడా చేస్తున్నారు. అందరూ బెయిల్ తీసుకొని నోట పంట తిరుగుతారు కొడుకులు. ఉరి శిక్ష పడాలి ఖచ్చితంగా చెప్తాను. అందుకే మేము అంటున్నాం, మొన్న జరిగింది అయిందా, మళ్ళీ గిరిజనుల అమ్మాయి కూడా జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. అందుకే మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలి. మాకే కాదు ప్రపంచంలో మహిళలకు కూడా అంతే. కొడతాను కూడా ఎవ్వరు కూడా తలుపులు తీయాలంటే అంతగానే ఉన్నాయి. వీళ్ళందరికీ వీళ్ళందరూ మనుషుల పశువుల న్యాయం జరగాలి. మాకు శిక్ష పడాలి. మళ్ళీ ఉరి